సంరక్ష హాస్పిటల్ ముందు మృతదేహంతో ధర్నా. వరంగల్ వెంకటరమణ జంక్షన్ లోని సంరక్ష హాస్పిటల్లో రోజు రోజుకి మరణాల సంఖ్య పెరుగుతుంది. దానికి నిదర్శనంగా మరోసారి ఓ యువతి వైద్యుల నిర్లక్ష్యం వల్ల మృతి చెందినట్లు ఆమె తరపున బంధువులు డెడ్ బాడీతో హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. బంధువుల వివరాల ప్రకారం వాణి 41 సంవత్సరాలు అనే మహిళ కొద్ది సంవత్సరాలుగా సంరక్ష హాస్పిటల్లో పనిచేసేదని, కొన్ని సంవత్సరాల తర్వాత వానికి కిడ్నీలో రాళ్లు ఉన్నాయని తెలిసి ఆమె పనిచేస్తున్న హాస్పిటల్లోనే తన కుటుంబ సభ్యులు అడ్మిట్ చేశారు. ఆపరేషన్ సమయంలో డాక్టర్లు కిడ్నీని తొలగించి కిడ్నీతో పాటు కిడ్నీకి ఆనుకొని ఉన్న నరాలు కట్ అవడంతో వాణి తీవ్ర అస్వస్థకు గురైనట్టు డాక్టర్లు గుర్తించారు. డాక్టర్లు ఆమెను హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ కు తరలించినట్లు చెప్పారు. అయితే బంధువుల ఆందోళనకు దిగగా సంరక్ష హాస్పిటల్ కు చెందిన మా డాక్టర్ల వల్లే నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగింది కాబట్టి మేమే సహాయం చేస్తామంటూ బంధువులకు మాయమాటలు చెప్పి పంపించారని, యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సమయంలో సంరక్ష ఆసుపత్రి యాజమాన్యం కొంత డబ్బును యశోద హాస్పిటల్ వారికి చెల్లించారని, మిగతా డబ్బును కట్టే క్రమంలో సంరక్ష హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం చేయడంతో వానికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ను యశోద హాస్పిటల్ యాజమాన్యం ఆపేశారని, దాంతో వాణి మృతి చెందిందని, వాణి కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు సంరక్షణ హాస్పిటల్ ముందు శుక్రవారం తెల్లవారుజామున ఆందోళనకు దిగారు. ఇక్కడ మంచి వైద్యం చేశాము, కాకపోతే కొందరు కావాలని కొంతమంది ఇది చేసి దాన్ని పెద్దగా చేసింది. కానీ ఇట్లా అంటే వైద్య సేవలు ఎవరికి చేయలేము. కాంప్లికేషన్స్ కానీ ప్రతిదీ కానీ కంపల్సరీ ఉంటుంది. ఎవరు ఏ డాక్టర్ కానీ ఏ హాస్పిటల్ కానీ పేషెంట్ చనిపోవాలి, బాధపడాలి, ఆ కుటుంబం బాధపడాలి అని ఉండదు. మాకు ఈ జరిగినది దురదృష్ట సంఘటన, మేము కూడా వాళ్ళకి సంతాపం తెలియజేస్తాను. కానీ హాస్పిటల్లో ఎటువంటి వైద్య సేవల లోపం మటుకు జరగలేదు. ఇది ప్రజలు తెలుసుకోవాలి, ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా చేసుకొని ఉన్న వరంగల్లో ఉన్న ఏకైక పెద్ద సంరక్ష హాస్పిటల్ను అందరూ రక్షించుకోవాలి. ఎవరైనా చనిపోతే డాక్టర్ల మీద హాస్పిటల్ మీద దాడి చేస్తే మాకు రక్షణ లేకుండా అవుతుంది, మేము కూడా వైద్యం చేయలేము, మాకు కూడా చాలా కష్టం అవుతుంది. దీనికి మా ఐఎంఏ అందరూ కూడా, మేము ఐఎంఏ సంరక్ష హాస్పిటల్ అన్నది ఐఎంఏలో ఒక మెంబర్, ఐఎంఏ ఎట్లా గైడ్లైన్స్ ఇస్తే దాని ప్రకారం జరుగుతుంది. కానీ ఈ విధంగా హాస్పిటల్ మీద దాడి చేయడము, పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని రావడము, మిమ్మల్ని ఇచ్చేస్తామంటే మాకు రక్షణ కూడా అయితలేదు. ఏదైనా కూడా వాళ్ళు కేసు పరంగా పోతే తప్పకుండా వాళ్ళకు కూడా న్యాయం జరగాలని ఉంటాం. మా మటుకు మా దగ్గర వైద్య సేవలు ఎటువంటి లోపం జరగలేదు. ప్రతిదీ కూడా హై రిస్క్ కానీ వీడియోలు కానీ అన్నీ మా దగ్గర ఉన్నాయి. అన్నీ కూడా అవసరం ఏమీ లేదు. జూనియర్ డాక్టర్లతో చేయించారనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. సీనియర్ మోస్ట్ డాక్టర్ ఉస్మానియాలో ప్రొఫెసర్ ఉన్నటువంటి ప్రసాద్ డాక్టరు, తర్వాత వరంగల్లో యూరాలజిస్ట్ విద్యాధర్ సార్ చేశారు. వైద్య సేవలో ఎటువంటి లోపం లేదు. అది మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ అందరికీ తెలియదు. ఇంకా ఏదైనా సంఘటన జరిగినప్పుడు అపోహలు ఉండడం కామన్. అవి కూడా మేము చాలా మటుకు తీర్చినాము. వాళ్ళు కూడా వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. మెయిన్గా ఏంటంటే పేషెంట్లు టెర్షరీ కేర్ హాస్పిటల్స్ అంటారు, పెద్ద హాస్పిటల్స్ అని. ఇక్కడికి వచ్చే పేషెంట్ ఏ పేషెంట్ కాంప్లికేషన్లు వస్తాయో మనం ముందే చెప్పలేము. కాకపోతే ఉండే అవకాశం ఉందని మాత్రం చెప్పగలుగుతాము. దానికి కావాల్సిన కన్సెంట్ కూడా తీసుకుంటాం. చెప్పిన తర్వాత ఏ పేషెంట్ కాంప్లికేషన్ వస్తుందో కూడా మనం ఊహించలేము. అనుకోకుండా కాంప్లికేషన్ రావడం అనేది ఆమె దురదృష్టము. ఆ కాంప్లికేషన్లు ల్యాండ్ కావడం, సెకండ్ సర్జరీ జరగడం, తర్వాత వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ ఎక్కువ ఎస్టిమేట్ లేకపోవడంతో హైదరాబాద్కి రిఫర్ చేయడం, ఇవన్నీ అవసరాన్ని బట్టి పేషెంట్ నీడ్ని బట్టి చెప్పడం జరుగుతుంది. సో దాంట్లో ఏంటంటే వాళ్ళు అక్కడ పోయిన తర్వాత వాళ్ళకు ఇక్కడ వారం రోజులు ఆమె శుక్రవారం నుంచి ఇవాళ మళ్ళీ శుక్రవారం వారం రోజులు అక్కడ ఉన్న తర్వాత పొరపాటున ఆమె ఆరోగ్యం కోలుకోకుండా కాంప్లికేషన్స్ ఎక్కువైపోవడం, చనిపోవడంతో వాళ్ళ ఎమోషన్స్ తోటి డాక్టర్లదే నిర్లక్ష్యం ఉన్నది, ఆసుపత్రిదే నిర్లక్ష్యం ఉన్నది అనడము, అది వాళ్ళ ఎమోషన్స్ అని మేము అర్థం చేసుకుంటున్నాం. మాకు కూడా బాధగా ఉంది. కానీ అట్లా ప్రతి కాంప్లికేషన్ ఉన్న కేసును మేము ముట్టుకోకూడదు, చేయకూడదు అంటే హాస్పిటల్ నడపలేము, హార్ట్ పేషెంట్లను చూడలేము. కాబట్టి కొన్ని పేషెంట్లకి కాంప్లికేషన్లు వస్తాయి, అది యాక్సెప్ట్ చేయాల్సిందే. మనం ఈ పెద్ద హాస్పిటల్స్, చిన్న హాస్పిటల్ ఉంటేనేమో వేరే దగ్గర పంపుతాం. పెద్ద హాస్పిటల్కి వచ్చేటే కాంప్లికేటెడ్ కేసులు వస్తాయి. అట్లాంటి కేసులు తీసుకోవడానికే విద్యాధర్ లాంటి సీనియర్ యూరాలజిస్ట్ మనకి ఇక్కడ వరంగల్ ఉన్నవాళ్ళు. సో ఆయన చేతుల మీద జరిగిన తర్వాత కూడా ఆమె పేషెంట్ కాంప్లికేషన్స్ వస్తే అది వాళ్ళ వ్యక్తిగత బాడీ నేచర్ని బట్టి కాంప్లికేషన్స్ వస్తాయి తప్ప వేరే హాస్పిటల్ నిర్లక్ష్యము లేదా వైద్యుల నిర్లక్ష్యం అనేది కాదు. సో ఆసుపత్రులు కానీ డాక్టర్లు కానీ ఎప్పుడు కూడా పేషెంట్ మంచి జరగాలని కోరుకుంటారు. ప్రతి పేషెంట్ బాగుపడాలి, మంచిగా వెళ్ళాలని కోరుకుంటారు. అంతే తప్ప ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా క్లియర్గా చెప్తున్నది ఏంటంటే వరంగల్లో ఉన్న అన్ని హాస్పిటళ్లలో కూడా డాక్టర్లు మంచి కోరమే పనిచేస్తున్నారు తప్ప కాంప్లికేషన్లు అంటూ వస్తాయి అనే విషయం ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి.
వచ్చినప్పుడు ఇప్పుడు ఈ రోజుకి ఎన్నో సర్జరీలు అవుతుంటాయి, అన్ని కేసులు చనిపోవట్లేదు, అందరి పేషెంట్లు ఇబ్బంది పడట్లేదు. వన్స్ ఇన్ ఏ వైల్ ఎప్పుడో కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ఇవి సాధారణంగా జరుగుతుంటాయి, దాన్ని అర్థం చేసుకోవాలి. అంతేగాని దీని ఎమోషన్స్ పెట్టేసి హాస్పిటల్ని డాక్టర్లను బదనాం చేస్తామని అంటే సరే, వాళ్ళ బాధను మేము అర్థం చేసుకోగలుగుతాం, కానీ అదే కరెక్ట్ అని మీడియా కానీ ప్రజలు కానీ అలా ప్రమోట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఐఎంఏ ఎప్పుడు కూడా మా వైద్యులకు అండగా ఉంటుంది. ఎప్పుడు అన్యాయం జరిగినా కూడా మేము పేషెంట్లకు కూడా ఏం చెప్తామంటే, మీకు అవసరమైతే కేసు పెట్టండి. అన్యాయం జరిగినప్పుడు కేసు పెట్టవచ్చు, తప్పు డాక్టర్ అయితే డాక్టర్ పనిష్మెంట్ అవుతుంది, వాళ్ళకి తప్పు అయితే వాళ్ళకే చేస్తుంది. సో ఇది మా ఐఎంఏ సార్. థ్యాంక్ యూ. ఓకే. వాణి అనే పేషెంట్ ప్రాబ్లం జరిగింది ఇక్కడ హాస్పిటల్లో. ఆ కేసు విషయాలు ఏంటంటే, ఆ పేషెంట్కి నాన్ ఫంక్షనింగ్ కిడ్నీ విత్ పయోనెఫ్రోసిస్. ఆ పేషెంట్ని విద్యార్థి డాక్టర్ వాళ్ళ హాస్పిటల్లో చూశారు. చూసిన తర్వాత ఇన్సూరెన్స్ ఉండేదని చెప్పేసి ఇక్కడ ఈ హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడ ఆపరేషన్ చేశారు. ఇక్కడ సార్ ఇక్కడ కూడా కన్సల్టెంట్. అంతేకాకుండా అది రైట్ కిడ్నీ ఆపరేషన్ కాబట్టి చాలా డిఫికల్ట్ ఆపరేషన్. దాని గురించి హైదరాబాద్ నుండి ఎక్స్పర్ట్ డాక్టర్ని తీసుకొచ్చి చేశారు. ఇద్దరు కలిసి చేశారు. 11వ తారీఖున అడ్మిట్ అయితే 12న ఆపరేషన్ అయింది. 14వ తారీఖున పేషెంట్ ఆపరేషన్ ఇంకా 2 days వరకు పేషెంట్ బాగానే ఉంది, నీళ్ళు గిర తీసుకుంటే లేచి నడుచులో కూర్చుండే. కానీ తర్వాత 12 రోజుల తర్వాత పేషెంట్కి కొంచెం మళ్ళీ అని అంటే కావాల్సిన అన్ని పరీక్షలు చేసి మళ్ళీ ఏమైనా లోపల ఏమైనా ప్రాబ్లం ఉందేమని చెప్పి ఆపరేషన్ కూడా చేశారు. స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చి చేశారు. తర్వాత పేషెంట్ కండిషన్ కొంచెం బ్యాడ్ అయిన తర్వాత ఏదైతే మనకు ఎక్కువ లాంటి మెషిన్స్ అవసరం పడతాయనే ఉద్దేశానికి హైదరాబాద్కి వెళ్తారని చెప్పి అడిగిన దానికి వాళ్ళు తీసుకెళ్ళడానికి ఇదంతా డిలే చేశారు. ఆ డిలే అయిన క్రమంలో తర్వాత హైదరాబాద్ తీసుకెళ్ళడం జరిగిన తర్వాత నిన్న పేషెంట్ డెత్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి వాళ్ళు గొడవ చేయడం జరిగింది.